హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 22. అత్తయ్య, ఈ ఇంటికి పని మంచిగా వచ్చిన నీలాక్షి ఈ ఇంటి మహారాణి అవబోతుందా? ఇక మీరు ఆమెకు సేవ చేసే స్థితికి వస్తారు. ఇలా కొనసాగితే మీ గౌరవం ఏమవుతుంది? ఆమె కిందకు రాగానే ఆమెను అడగండి అని అననీయ నీలాక్షిని ఇరికించబోతున్నానని ఆనందంలో చెప్పింది. అమ్మా, ఎవరిని ఏమడగబోతున్నారు అంటూ సూరజ్ మెట్లు దిగి కిందకొచ్చాడు. అతని వెనకాలే నీలక్షి కూడా భయంతో వణుకుతూ నెమ్మదిగా కిందకి దిగింది. అనన్య ఆమెను తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి గమనించింది. నీలక్షి ముఖంపై మెరిసే కాంతి, పెదవులపై కనిపిస్తున్న ఎర్రదనాన్ని చూసి ఇక మంట లేకుండానే తనలో మంటలో రేగిపోయినట్లయింది. ఓ మై గాడ్, అంటే వీళ్ళిద్దరి మధ్య అన్ని జరిగిపోయాయా? అందుకే పని మనిషి ఎంత వెలిగిపోతుందా? అదే నిజమైతే ఈ ఇంటికి అసలైన కోడలుగా హక్కు సంపాదించేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలనన్య, లేకపోతే ఇక ఆమె కింద ఉండాల్సిందే నువ్వు అని మనసులో అనుకుంటూ ఉండగానే సూరజ్ గంభీరమైన గొంతు ఆమె ఆలోచనలో కడ్డకట్ట వేసింది. చెప్పండి, ఎవరిని అడగాలి చెప్పండి, అవసరమైతే నేనే అడుగుతాను అని చెప్పి సూరజ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అది సూరజ్ సార్, నీలక్షి ఇంటి పనులు సరిగ్గా చేయట్లేదు. అత్తమ్మ ఆమె తెల్లవారుజామునే లేవాలని చెప్పారు, కానీ చూడండి ఇప్పుడే మీ గది నుంచి కిందకు వస్తుంది. మేము అదే విషయం గురించి అత్తమ్మతో మాట్లాడుతున్నాం అని అనన్య మెత్తటి గొంతుతో చెప్పింది. ఓ, విషయం అదా అంటూ సూరజ్ తన గడ్డాన్ని నిమురుకుంటూ కాసేపు ఆలోచించాడు. ఏ నీలా, ఇక్కడికి రా. అతని గొంతు ఇక సింహం గర్జించినట్టుగా వినిపించింది. భయంతో ఉనిగిపోయిన నీలక్షి నెమ్మదిగా సూరజ్ ఎదుటికి వచ్చి నిలబడింది. నీలక్షి భయంతో వచ్చి అతని ఎదురుగా నిలబడింది. నువ్వు ఇంట్లో పని మనిషివా అని సూరజ్ గర్జించిన స్వరం హాలంతా మారుమోగింది. నీలక్షికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు దారగా జారాయి. జ్వరం మళ్ళీ వస్తున్నట్టుగా నీరసంగా నిలబడి ఉంది. మాట్లాడు, నిన్నే అడుగుతున్నాను. ఆమె మెల్లగా తల ఊపుతూ అవును అన్నట్టుగా సంకేతం ఇచ్చింది. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన సూరజ్ ఎదుట ఉన్న చిన్న గాజు టేబుల్ కాలితో బలంగా తన్నాడు. వెంటనే ఇది ముక్కలే చెల్లా చెదిరయ్యింది. అతని ఆగ్రహాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అది చూసిన అనన్య మాత్రం లోపల ఎంతో సంతోషపడింది. ఇక నీలక్ష్యం మాత్రం మనసులో కొద్దిసేపటి క్రితమే నన్ను ప్రేమగా అత్తుకున్న వ్యక్తి ఇప్పుడు నా ముందున్న ఈ మనిషేనా అని బాధతో అనుకుంది. ఇక అదే సమయంలో జోధాపూర్లో రాజశేఖర్ ఎప్పటిలాగే కనిపించలేదు. ఈ రోజు మాత్రం ఆయన ముఖంలో కొత్త ఉత్సాహం కనిపించింది. తేజస్ ఉంది. గుడ్ మార్నింగ్ బాయ్ సార్, ఈ రోజు మీ ముఖం ఎంత వెలిగిపోతుంది, ఏమైంది అని తృప్త అడిగాడు. తృప్త, ఈ రోజు నేను జైపూర్కి వెళ్తున్నాను. నా ఆవుని అక్కడే ఉందనిపిస్తుంది. అందుకే అక్కడ కొన్ని రోజులు ఉండి ఆమెను వెతకాలి అనుకుంటున్నాను. కానీ బాయ్ సాబ్, మీ ఆరోగ్యం బాగోలేదు కదా, మీరు అక్కడికి ఎలా వెళ్తారు? అవును, మావయ్య చెప్పింది నిజమే. డాక్టర్ కూడా మీకు పూర్తిగా రెస్ట్ అవసరమని చెప్పారు. ఇప్పుడైతే మీకు రెస్ట్ చాలా ముఖ్యం. మన మనుషులకు చెప్తే వాళ్ళే ఏమైనా వెతికి తీసుకొస్తారు. మీరు స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అరవింద్ అన్నాడు. లేదు అరవింద్, నేను జైపూర్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆపొద్దు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. అక్కడ పనులన్నీ నువ్వు నీ అమ్మ చూసుకోండి. నేను కొన్ని రోజులు జైపూర్లో ఉండి నా అమ్మని వెతుకుతాను. సరే మామ, మీరు ఒకసారి సారీ, అరవింద్కి రాజశేఖర్ మామ అవుతాడు. సరే మామ, మీరు ఒకసారి నేనేం తీసుకున్నాక అది మారదని నాకు తెలుసు. కానీ ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడు అరవింద్. నేను అక్కడ నా అవని పేరు మీద ఒక కొత్త హవేలీ కొనుగోలు చేశాను. నాకు ఆమె దొరికితే ఆమెను నా హవేలీకి రాణిగా తీసుకురావాలి కదా, అందుకే. అరే అరవింద్, చూడు, అతను ఇప్పటి వరకు ఆమెను చూడలేదు, కానీ ఆమె పేరు మీద హవేలీ కొనేశాడు. ఇదంతా ఎక్కడికి వెళ్ళాగుతుందో ఏమో. అమ్మా, వదిలేయండి, చూద్దాం. ఈ మొత్తం ఆస్తి మనకే వస్తుంది కదా. మావయ్యకి పిల్లలు కూడా లేరు. ఆయన చివరి రోజుల్లో ఆమెతో సంతోషంగా ఉండనివ్వండి. ఇక ఇదే సమయంలో జైపూర్ రాతోడి హవేలీలో నువ్వు ఈ ఇంటి పని మనిషివి కదా, అయితే మరి నా గదిలోకి ఎందుకు వస్తున్నావు అని సూరజ్ గట్టిగా అడిగాడు. ఆ మాటతో నీలక్షి గుండె ముక్కలయ్యింది. అది మీరు మీరు మీకు ఆమె మాటలు తడబడ్డాయి. ఏమీ చెప్పలేకపోయింది. ఏ చెప్పు, సూరజ్ సార్ అడుగుతున్నారు కదా, నువ్వు వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళావు? అతన్ని మాయ చేసి నీ వశంలోకి తీసుకోవాలి అనుకుంటున్నావా? చెప్పు, అదే కదా నిజం అని అనన్య ఆమెను కొట్టడానికి చెయ్యెత్తింది. అదే క్షణంలో అక్కడ ఉన్న ఖరీదైన ఫ్లవర్ వాజు కింద పడి పగిలిపోయింది. దాంతో అనన్య వెనక్కి తగ్గింది. వెంటనే సూరజ్ మెరుపులో వచ్చి నీలక్షి చెంపపై బలంగా ఒక చెంపదెబ్బ కొట్టాడు.
ఇప్పుడు అనన్య ఆనందంతో దాదాపు ఎగిరిపడింది. కానీ సూరజ్ చెప్పిన తర్వాత మాటతో ఆమె ఆనందం మొత్తం కరిగిపోయి షాక్తో అతన్ని చూస్తూ నిలబడిపోయింది. నిన్నే అడుగుతున్నాను, నువ్వు నాకు ఎవరు? మీరు మీరు ఏంటి మీరు సరిగ్గా చెప్పు. ఇది నీ మెడలో ఎవరు కట్టారు? అంటూ అతను ఆమె మంగళ సూత్రాన్ని పట్టుకుని చూపించాడు. జీ, మీరు మీరు ఇది మీరే కట్టారు. నేనే కట్టానా అని అతను అన్నాడు. మరి అలా అయితే ఈ ఇంట్లో ఎవరు నువ్వు? మీరు ఈ ఇంట్లో భయంతో ఆమె మాటలు బయటికి రాలేకపోయాయి. నేను ఈ ఇంటి పని మనిషివా కాదు అన్నట్టుగా తలూపింది మళ్ళీ. అయితే పని మనిషి కాకపోతే ఎవరు నువ్వు చెప్పు అని సూరజ్ అన్నాడు. నేను మీరు ఈ ఇంటి పెద్ద కొడుకు. అయితే మరి నువ్వెవరు? నేను నేను నీ లక్ష్య భయంతో వణుకుతూ అనన్య వైపుకి చూసింది. అక్కడ ఏం చూస్తున్నావు? నన్ను చూసి మాట్లాడు. నేను మీ భార్యను. నువ్వు నా భార్యవే అనేది మొత్తం ప్రపంచానికి తెలుసు. కానీ అది చెప్పడానికి నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? సరే అంతేనా? నువ్వు ఈ ఇంటికి ఎవరు? ఈ ఇంటి పెద్ద కోడలు కూడా నేను. అవును, ఇప్పుడు చెప్పావు కదా, అదే నీ సరైన పరిచయం అంటూ సూరజ్ నీలక్షిని తన వైపుకు లాగి పక్కనే నిలబెట్టి ఆమె భుజంపై చేయి వేశాడు. అయితే నీకు తెలుసు కదా నువ్వెవరో? ద గ్రేట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ సూరజ్ సింగ్ రాథోడ్ భార్యవి, ఈ సామ్రాజ్యానికి రానివి. ఇది విన్న వెంటనే అందరికీ షాక్ తగిలింది. అనన్యకి తల మీద పర్వతం కూలినట్టుగా అనిపించింది. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? దీనికోసం నా గాళ్ళు వాచిపోయేంత కొట్టావు. ఎంత నొప్పిగా ఉందో అని మనసులోనే అనుకుంటూ ఆమె పెదవులు మడుచుకుంది. ఆమె ప్రతి కదలికను చదివిన సూరజ్ లోపలే నవ్వుకున్నాడు. అడుగుతున్నాను కదా, ఇప్పుడు నీ పూర్తి పరిచయం చెప్పు. ద గ్రేట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ సూరజ్ సింగ్ రాథోడ్ భార్య నీలక్ష్య సింగ్ రాథోడ్ అని అతను చెప్పిన దానికి అదేలా సేమ్ ఆమె తిరిగి చెప్పింది. అతను తలపై చేయి పెట్టుకున్నాడు. ఇంత పెద్దగా చెప్పమన్నానా నేను అని నీలక్షి చెవులో మెల్లగా చెప్పాడు. ఆమె అమాయకంగా అతన్ని చూసింది. ఇక్కడ వినండి, ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగిపోయింది. కానీ ఇకపై ఈ సూరజ్ భార్య ఇదే. ఈ ఇంటి పెద్ద కోడలు కూడా తినే. ఎవరైనా తినని అవమానిస్తే లేదా తప్పుడు హక్కు చూపిస్తే నా అసలు రూపం ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని సూరజ్ తేరుపారా చూసి అనన్య వైపుకు కోపంగా చూశాడు. అనన్యకి ఆ క్షణంలో నీలక్షిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. తర్వాత సూరజ్ ఇంటి పని వాళ్ళని పిలిచాడు. మీరు వెళ్ళి నీలక్షి మేడం సామాన్లు నా గదిలో సర్దండి. ఇక గంగ ఇక నుంచి ఆమె సరైన సమయానికి భోజనం తీసుకుంటుంది. ఈ ఇంట్లో ఆమెను పని చేయనిస్తే మీ అందరికీ ఇంకెక్కడ పని ఉండదు, అర్థమైందా అని అధికారం చూపిస్తున్నట్టు గట్టిగా అన్నాడు సూరజ్. సూరజ్ మాటలకు భయపడి మేము నీలక్షి మేడంను బాగా చూసుకుంటాం సాబ్ అని అందరూ తలూపారు. సరే అంటూ సూరజ్ తలూపి నీలక్షి భుజాలపై చేయి వేసి ఆమెను తీసుకుని తన గది వైపుకు నడిచాడు. మిగతా వాళ్ళు కేవలం ప్రేక్షకుల్లా నిలబడ్డారు. రఘువీర్ తప్ప అక్కడ జరిగిన దానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అనన్య వసుంధర హృదయాల్లో తుఫాన్ మొదలయ్యింది సూరజ్ చేసిన దానికి. కానీ ఈ తుఫాన్ ఇక్కడే ఆగిపోతుందా? దీని తర్వాత వచ్చే పరిణామాలు భయంకరంగా ఉంటాయా? అప్పటికే సూరజ్ నీలక్షిని మరి కాపాడుకుంటూ రాగలడా చూద్దాం. నీలక్షిని గదిలోకి తీసుకెళ్లి అతను ప్రేమగా ఆమెతో అన్నాడు. నీల, నువ్వు ఎందుకని ప్రతి విషయానికి భయపడి వణికిపోతూ ఉంటావు? నీ భర్త అంటే మొత్తం నగరమే భయపడుతుంది, కానీ నా భార్యగా నువ్వు మాత్రం ప్రతి విషయానికి భయపడుతున్నావు. డియర్, అది నేను చిన్నప్పటి నుంచి అలా అలా భయంగానే ఉన్నాను అని అంది. నువ్వు నీలా ఇకపై అలా ఉండకూడదు, గుర్తుంచుకో. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, సరేనా? నీకు ఇంకా జ్వరం ఉంది కాబట్టి ఎలాంటి పని చేయొద్దు, బాగా రెస్ట్ తీసుకో. ఎవరైనా ఏమైనా అంటే ధైర్యంగా ఎదుర్కో, ధైర్యంగా మాట్లాడు, ఓకేనా? నీలక్షి ఓకే అన్నట్టు తలూపింది. సూరజ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఓకే నీలా, ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నాకు ఎనర్జీ కోసం ఏదైనా ఇచ్చి పంపించు డియర్. నేను వెళ్ళి మీకు జ్యూస్ తీసుకురావాలా లేదా ఏదైనా హెల్తీ వండాలా? అరే, ఏమీ అర్థం కాదు. మొద్దు మొద్దు, నాకు అవేమీ అవసరం లేదు, ఇంకేదో కావాలి. అదేంటి సూరజ్ సార్ అని నీలక్షి నిజంగానే అమాయకంగా కళ్ళు మిటమిటలాడుతూ అడిగింది. అది ఇదే అంటూ అతను ఆమె పెదవుల వైపుకి చూపించాడు. నీలక్షి ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది ఒక్కసారిగా. ఇది డియర్. లేదు లేదు అని ఆమె తల ఊపింది. నువ్వు ఇవ్వకపోతే ఏం, నేను తీసుకుంటా, అర్థమైందా అంటూ సూరజ్ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను తన వైపుకు లాగాడు. ఇక తనని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.
ఓకే నేల, నాకు ఆఫీస్ నుంచి కాల్ ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, నేను తొందరగా వస్తాను అని చెప్పి సూరజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఇక అనన్య గదిలో ఓ నో, జరగకూడనిది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ పని మనిషి కూడా ఇప్పుడు ఈ ఇంట్లో మనతో సమానంగా ఉండాల్సి వస్తుంది. ఉఫ్, ఇది ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఐ కాంట్ టాలరేట్ ఇట్. అసహ్యంగా ముఖం పెట్టుకుంటూ అనన్య తన ఫోన్ తీసి తన తల్లికి కాల్ చేసింది. హలో, హలో అను, ఇప్పుడే నీకు నీ అమ్మ గుర్తొచ్చిందా? నువ్వు ఆ ఇంటి కోడలయ్యాక మీ అమ్మనే మర్చిపోయావు కదా. ఓ మా అమ్మ, నేను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను. మీరు ఇలా మాట్లాడితే నా కోపం ఇంకా పెరుగుతుంది. ఏమైందను అంటే అనన్య కదా అను. ఎంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అల్లుడు ఏమైనా అన్నాడా, లేక మీ ముసలత్త ఏమైనా అందా? ఆ ముసలమ్మ కోసం నువ్వు టెన్షన్ పడుతున్నావా? నో మమ్మ, మా అత్త ఏమీ అనలేదు. ఈ అనన్యను ఎవరు ఏమైనా అనగలరా? నన్ను ఏమైనా అంటే నేను వదిలేస్తానో చెప్పు. మరి చెప్పు బేబీ, అయితే ఏమైంది? అదంతా పని మనిషి కుక్క లాంటి దాని వల్లే జరిగింది. ఏమంటున్నావు? ఆ పని మనిషి కుక్క ఏం చేసింది? ఆమె ఇంట్లో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు మమ్మ. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు సూరజ్ కూడా ఆమెకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను అంశుమాను ప్రేమించకుండా సూరజ్ ను ప్రేమించాల్సింది. చూడండి మమ్మ, అతను తన వైఫ్ ని ఎలా సపోర్ట్ చేస్తున్నాడో. ఆమె ఏం చూపించి అతన్ని మాయ చేసిందో తెలియదు. అను, నువ్వేమంటున్నావు? నమ్మలేకపోతున్నాను. నేను ఆ టీవీ న్యూస్ అంతా అబద్ధం అనుకున్నాను. అంటే అదంతా నిజమా? నాకు కూడా మొదట్లో అనిపించింది ఆమె అందరి ముందు అబద్ధం చెప్తుందని. కానీ ఈ రోజు జరిగింది చూసి ఆ పని మనిషిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది మమ్మ. అంతలా ఏమైంది డియర్, సరిగ్గా చెప్పు అని అనగానే అన్నని ఇప్పటి వరకు జరిగిందంతా తన తల్లికి మొత్తం వివరంగా చెప్పింది. ఓ, అంటే ఆ రాత్రి ఏదో జరిగిందా? వాళ్ళిద్దరి మధ్య ఆ విషయం జరిగిపోయిందా? ఏమో, నువ్వు అర్థం చేసుకుంటున్నావు కదా అను. అందుకే సూరజ్ ఆమెను అంతగా సపోర్ట్ చేస్తున్నాడు. నాకేమీ తెలియదు మమ్మ. అరే పిచ్చమ్మాయి, నువ్వు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఒక పని మనిషి ఏం చేస్తుందో ఏం చేయదు అన్నదైనా నువ్వు గమనించలేదా? మా అమ్మ, వాళ్ళిద్దరి మధ్య ఎది జరిగితే ఏంటి? దానికి మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు? అరే నీకు తెలియదను, ఎంత పెద్ద అబ్బాయి అయినా ఆ విషయంలో బలహీనుడే. ఒకసారి దానికి అలవాటు పడితే వాళ్ళు తన వెనకే తిరుగుతారు. ఆ పని మనిషి కూడా చూడటానికి బాగానే ఉంది. అందుకే అతను అంత ఈజీగా దూరంగా ఉండలేకపోతున్నాడు తనకి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను పూర్తిగా ఆమె వలలో పడిపోయినట్టే ఉన్నాడు మరి. సరే మమ్మ, అదంతా వదిలేయండి. మరి నేనే ఆమెను సూరజ్ చేత ఎలాగైనా బయటికి గెంటిస్తాను చూడు, ఎలాగైనా ప్లాన్ చేసి అని అంటుంది. సరే, నీకు ఎలా చేయాలో నేను చెప్తాను అని ఇక వాళ్ళ అమ్మ అంతా వివరంగా చెప్తుంది అనన్యకి. మరి చూద్దాం, ఇందులో రాజశేఖర్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. రాజశేఖర్కి మన నీలకి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.